సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సీత, రంగయ్య నీతో రాలేదమ్మా? పందిళ్లు వేయటానికి మనుషుల్ని తీసుకురావటానికి వెళ్ళాడండి. మీరు రాగి కడియం ఏదో కావాలన్నారట, ఈ పొట్లం కూడా మీకు ఇమ్మన్నారు. సీత, త్యాగరాజ ఆరాధనోత్సవాలు అబ్బాయిల చేత చేయిస్తున్నాను. ఈ 2 రోజులు లలితకు తోడుగా నువ్వు ఇక్కడే ఉండమ్మా. అలాగే. లలిత, లలిత, ఈ డబ్బు నీ దగ్గరుంచి కావలసిన సరుకులన్నీ తెప్పించు. ఈసారి ఆరాధనోత్సవాల్లో సమారాధనలో బ్రహ్మాండంగా జరిపించాలి. నేను కాదంటున్నానని కాదు, మీ చేతులతో 1000 మందికి అన్నం పెట్టారు, 100 మందికి దానం చేశారు. అప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు కూడా ఇలా అప్పులు చేసి ఆడంబరాలకి పోవాలంటే ఇవి ఆడంబరాలు కాదు, ఇవి అవసరాలే. మన పరిస్థితులు బాగోలేదు కదా అని అన్నం తింటం మానేస్తున్నామా, బట్ట కట్టడం మానేస్తున్నామా? అయినా నిండా మునిగిన తర్వాత ఇంకా అసలేమిటి? అది కాదండి, ఉన్న ఈ ఒక్కిళ్ళు కూడా ఆధారం లేకుండా పోతే ఆ తర్వాత ఏమవుతామని. పిచ్చిదానా, ఈ ఇల్లు మిగులుంటే మాత్రం అనుభవించడానికి ఎల్లకాలం మనం మిగులుంటామా? అనవసరమైన ఆలోచనలు పెట్టుకో. ఆ రాముడే దారి చూపిస్తాడు. అదేమిటి రాక్కడి వేసుకున్నారు? బంగారం ఏమైంది? ఉందలే, రాక్కడి వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది, ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుందని డాక్టర్లు అంటే కొంతకాలం చూసి తర్వాత తాకట్టు విడిపించుకుంటారా? ఆ శ్రీరాముడు మంచి దారే చూపించాడు. జానకీకాంత స్మరణం హర నమః పార్వతీపతయే. హరినారాయణ భజ నారాయణ, హరినారాయణ భజ నారాయణ, హరినారాయణ దురిత నివారణ, హరినారాయణ దురిత నివారణ, పరమానంద సదా శివ శంకర, పరమానంద సదా శివ శంకర, హరినారాయణ భజ నారాయణ, హరినారాయణ భజ నారాయణ. భోజన కాల
సమయే హరినామ స్మరణే. బాబు, ఏమి మొహమాట పడకండి. అందరూ సావధానంగా భోంచేయండి. ఏం కావాలో చూడు బాబు. నాయుడు గారు, నాయుడు గారు, నాయుడు గారు. రావయ్యా, సమయానికి వచ్చావు. నువ్వు కూడా కాళ్ళు చేతులు కడుక్కో, భోంచొద్దు కానీ. నేనేం భోజనానికి గీచడానికి రాలేదండి. నా భాగ్యం వసూలు చేసుకోవడానికి వచ్చాను. అలాగే వసూలు చేసుకుందిగా లేవయ్యా, ముందు భోంచేయి. ఎవ్వడబ్బగారి సొమ్మయ్యా నువ్వు పెట్టేది? మా సొమ్మేగా ఇదంతా. ఇదిగో, నీ మిగిలిన ఆస్తి అంత ఇలా సంబరాలకి సంతర్పణలకి ఖర్చు పెట్టేస్తే ఆఖరున మేము నెత్తిచ్చాయం చేసుకోవాలి. ఏమిటో వాగుడు, ముందు బయటికి నడు. ఏంటయ్యా నడిచేది? నా బాకీ వసూలు చేసుకోకుండా. ఏంటో పెద్ద నారాయణ, వదులు. ఆయన వదిలిపెట్టి నీ పని చూసుకో. వదులు. నా భాగ్యం అంటే తేల్చుకుని కానీ గుమ్మం వెళ్ళాలా? శంకరం, రైట్ రాయుతలకి వెళ్ళి మీ వడ్డన పని చూసుకోండి. బాబు, మీరేమనుకోకండి, తృప్తిగా భోంచేయండి. మా కడుపులు కొట్టి వాళ్ళ కడుపులు అలా నింపుతుంటే ఎట్టగా వెళ్ళేది? నువ్వు మరీ హద్దు వీరు మాట్లాడుతున్నావయ్యా. నాయుడు గారికి అప్పిచ్చింది వెంకయ్య. ఆయన చూసుకుంటారు, మధ్యలో నువ్వెవరు? నువ్వెవరంటావేంటయ్యా? నువ్వెవరంటావేంటి? అప్పిచ్చినాడు కొడుకుని. ఒకటా రెండా ₹1,00,000 దాకా పెరిగిపోయింది బాకీ. నోటి మాట తప్ప నోటు పత్రం లేదు. రేపు పొద్దున్న అటో ఇటో అయితే తాగుబోతీ కదవా? ఏంట్రా కోతలం? అసలు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెటు బాకీ వసూలు చేయలేక చేతులు కట్టుకుని కూర్చున్నావు. నీలాగే నేను కూర్చుంటే రేపు పొద్దున్న నా పొజిషన్ ఏంటి? అందుకే నాయుడిని నిలదీసి అడగడానికి వచ్చాను. ఊరి ఎదవన్నారు ఎదవా. ఒకప్పుడు ఆ మానబావుడు చేసిన సాయం వల్లే మనం ఇప్పుడు ఇలా ఉన్నాం. అలాంటి ఆ బాబును పట్టుకుని ఏకవచనం మాట ఆడితే నీ నోరు పడిపోగలదు. జాగ్రత్త. నీకు ఆయన సాయం చేస్తే ఆయన చుట్టూ తిరిగి చక్కబడి చేసుకోవయ్యా. నాకేంటి? రేపు పొద్దున ఆయన హరి అంటేను ఏం కూసర ఇదిగో నన్ను కొడతా. నిన్ను వెంకయ్య. చంపేసి తక్కినం పెట్టేస్తా. వెంకయ్య. పోరా ఎదవ. ఆడు తాగేసి ఉన్నాడు బాబు. ఆడు మాటలు పట్టించుకోకండి. తమ లోపలికి వెళ్ళండి బాబు. ఆనందేవి తప్పు మాట్లాడలేదయ్యా. రేపు నేను చచ్చిపోతే తన బాకీ కూడా చచ్చిపోతుందేమోనన్న భయంతో అలా మాట్లాడాడు. బాబు అంత మాట అనకండి బాబు. నాకున్న ఆస్తల్లా ఈ ఇల్లు ఒకటి. మీ బాకీ కింద ఈ ఇల్లు జమ కట్టుకుని ఏమన్నా మిగిలితే పంపించండి. ఏమిట్రా అలా కూర్చున్నారు? స్నానాలు అవి చేయకుండా. స్నానం, ఆ తర్వాత భోజనం, అంతేగా మేము చేసే పని. మీకంత అవమానం జరిగిన తర్వాత మేము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నాన్నగారు అడ్డుపడకపోయి ఉంటే వాడిని అక్కడికక్కడే చెతక్కొట్టి పారేసేవాళ్ళం. వాడంతా వాగుతున్నా నాన్నగారు మౌనంగా ఉంటారు. సరే, మమ్మల్ని మాట్లాడకుండా చేశారు. అసలు అలాంటి దుష్టుల మీద కూడా ఎందుకమ్మా మంచితనం? ఆయనకున్న ఆస్తే ఆ మంచితనం. ఆ మంచితనంతోనే జమ్మిపోయినా ఆయన చెల్లించలేదు. ఇప్పుడు ఈ పిచ్చిక మీదన బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తారు. అసలు ఈ దురదృష్టానికంతటికీ మేమే కారణం. ఎక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు చేరదీయాలి? ఎందుకు మా కోసం ఇంత డబ్బు ఖర్చు పెట్టాలి? మా కోసమే కదా ఈ అప్పులు సొప్పులు. మా వల్ల నీకు కలిగిన ప్రయోజనం ఏమిటి? ఉన్న ఒక్కిళ్ళు అమ్మేసుకుని ఇదిగో ఇక్కడ ఇక్కడ తలదాచుకోవడం. పిచ్చివాళ్ళారా, ఆయనకేనాడు భవంతుల మీద బంగళాల మీద ఆశ లేదు. సంగీతం, సాహిత్యం, నటన, నాట్యం ఇలాంటి కళలకి జీవితాంతం సేవ చేయాలన్నది ఆయన ధ్యాస, తపన. అవును బాబు, కళ్ళు తెరుచుకుని కూడా ఆయన కంటున్న కళ ఒక్కటే. ఇక్కడ ఈ ప్రశాంత వాతావరణంలో సంగీత భారతి రూపుదిద్దుకోవడం. ఆ గురుకులంలో వందలాది మంది గానం చేస్తుంటే, ఈ కొండల్లో ఆ స్వరాలు ప్రతిధ్వనిస్తుంటే అది విని తరించాలన్నదే ఆయన తపన. మీరు బాధపడాల్సింది ఆయనకి ఇల్లు వాకిలి లేకుండా చేశారని కాదురా. ఆదర్శ వ్యక్తులుగా ఈ కళాపీఠానికి అధిపతులుగా మీ బాధ్యతలు మీరు నెరవేర్చలేనప్పుడు మీరు బాధపడాలి. బాబు, అమ్మగారు నోరు విప్పి చెప్పకపోయినా, బాబుగారు మిమ్మల్ని ఆదేశించకపోయినా అందరి కోరిక ఒకటే, ఈ సంగీత భారతి నిర్మాణం. మీరు నేర్చుకుని విద్యతో అందుకు కృషి చేసి ఆయన కళ నిజం చేయండి. మీ రుణం అలా తీర్చుకోండి బాబు. అప్పుడే బాబు ఆయన దాతృత్వానికి, కళాసేవకి సార్థకత కలిగేది. రండ్రా.